అందరికీ నమస్కారం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మరి హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ధ్యాన మారుతి అనే కార్యక్రమం మనము నిర్వహించుకుంటున్నాము. సో దీనిలో మనము హనుమంతుడి విశిష్టత, హనుమంతుడి యొక్క ప్రాముఖ్యత అండ్ హనుమత్ జయంతి యొక్క ప్రత్యేకత దీని గురించి తెలుసుకోబోతున్నాం. మరి దీని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, క్రియాయోగి ఆధూరి ఉదయ భాస్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా పిఎంసి ప్రేక్షకులందరికీ ఆ హనుమంతుల వారి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తున్నాను. అయితే ముందుగా గురుగారు, హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుల వారి గురించి తెలియచేయండి. హనుమంతుల వారు కథారూపకంగా అంజనీదేవి తర్వాత కేసరి మహారాజు యొక్క పుత్రుడు అనమాట. తల్లిదండ్రుల పేర్లు అందుకని మనకి కేసరి హనుమాన్ అని దేవాలయాల్లో ఉంటాయి. ఆంజనేయ పుత్రుడని అంజనేయ గురించి అందరికీ తెలుసు. ఇది కథ. తర్వాత ఇంకోటి ఏంటంటే రాముడు ఆంజనేయ స్వామి యొక్క ప్రాధాన్యత సుందరాకాండ. ఈయన యొక్క ప్రాముఖ్యత అంతా సుందరాకాండలో ఉంటుంది. అందుకని సుందరాకాండ పారాయణ చేస్తుంటారు విశిష్టంగా ఈ హనుమత్ జయంతి రోజున. తర్వాత ఈ హనుమత్ జయంతి 2 సార్లుగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో. శ్రీరామనవమి దాటిన తర్వాత వచ్చిన పౌర్ణమి, మళ్ళీ వైశాఖ మాసంలో దశమి రోజున, అంటే మనకి ఇప్పుడు మే 22వ తారీఖు వస్తుంది. అప్పుడు విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర అంతా కూడా. అదే ఈ 2 సార్లుగా కూడా ముందుగా 41 రోజుల నుంచి ఆ హనుమత్ ఉపాసన చేస్తారు. ఒకవేళ ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు కూడా రాబోయే ఇంకోసారి హనుమత్ జయంతి ఉంది కాబట్టి ఒక 41 రోజులు ముందు నుంచి ఆ రోజుకి పూర్తయ్యేలాగా హనుమత్ ఉపాసన చేస్తారు. ఓకే. సో అయితే మరి హనుమత్ జయంతి సందర్భంగా దీని విశిష్టత గురించి కూడా తెలియచేయండి. ఎందుకు జరుపుకుంటారు అన్న దాని గురించి. ఇది మామూలుగా పూజా విధానంగాను, దానికి ప్రసాదం నివేదనగా వడపప్పు, పానకం, తమలపాకులతోటి పూజ చేస్తారు హనుమంతుల వారికి. సింధూరం యొక్క విశిష్టత ఏంటంటే సీతా అమ్మవారు రామాయణంలో లంకా నగరంలో ఉన్నప్పుడు రాముల వారి యొక్క ఆయురారోగ్యాల కోసం ఆమె నుదుటన సింధూరం పెట్టుకుంటుంది. అది పరిశీలిస్తాడు ఆంజనేయ స్వామి. అందుకని ఒక్క సింధూరం, ఒక బొట్టు పెట్టుకొనే ఆమె సూచనప్రాయంగా తన భర్త ఎంతో దూరంలో ఉన్న ఆయన క్షేమాన్ని కోరుతోంది అక్కడ. అది ఈయనకి తెలిసి ఈయన ఆ సింధూరాన్ని ఒళ్ళంతా పూసుకుంటాడు అనమాట. ఓకే. అంటే ఇంకా సంపూర్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని, ఇక మామూలుగా అయితే శ్రీరాముల వారికి ఆయురారోగ్యాలు తన వంతుగా కూడా ఆ ప్రయత్నం చేయాలన్నంత ఆనందంలో అది అసలు మనం ఈ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో సంపూర్ణంగా ఆ విగ్రహానికి సింధూరం రాయడంలో ఏంటి, ప్రతిదీ మనం వెళ్తున్నాం వస్తున్నాం గుడికి, ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. మొదట మనిషికి బాల్యావస్థ, యవ్వనం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. అంటే ఇవి మామూలుగా మనం అనుకుంటున్నాం సన్యాసి ఆంజనేయ స్వామి అంటే సన్యాసంగానే ఉంటారు. అలా కాదు. ఒక మనిషి జీవితకాలంలోనే 5 జరుగుతాయి. ఓకే. గృహస్థుగా ఉంటాడు, తర్వాత ఒక వయసు వచ్చేస్తుంది, షష్ఠి పూర్తి. ఆ తర్వాత భార్యాభర్త ఇద్దరే మిగిలిన బాధ్యత. ఎవరున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేస్తే వీళ్ళిద్దరే ఉండాలి. వీళ్ళిద్దరు ఉంటే వానప్రస్థం. ఆ ఇద్దరిలో కూడా ఒకళ్ళకి వైరాగ్యం, అంటే భగవంతుని తెలుసుకోవాలి అనే కోరిక కలగడం. వైరాగ్యం అంటే మనం అనుకుంటాం వేరే రకం, అది కాదండి. ప్రతి మనిషికి కూడా తన లోపల ఉన్న భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. అది ఆంజనేయ స్వామి ఈ హనుమత్ జయంతి సందర్భంగా మనకి చూపిస్తున్న ప్రధాన అంశం. రాముడు ఎక్కడున్నాడంటే ప్రతి ఆంజనేయ స్వామి విగ్రహంలో హృదయంలో ఇలా చూపిస్తాడు. అవును.
ఏం తెలుసుకుంటున్నాం దాని ద్వారా? నేనెవరో మొట్టమొదటి సంభాషణ నేనెవరో తెలుసుకోవాలి, ఈ జీవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఈ జీవుడికి ఆత్మకి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. అంటే భగవంతుడు అనేటువంటి వాడు మొదట మనం ఆయన అభిప్రాయ ప్రకారంగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ఏ స్వరూపము, ఏ క్షేత్రము, ఏ మతము, ప్రతివాడికి ఏదో ఒక విశ్వాసం ఉంది. అది ఒక విశ్వాసం. బయట ఒక శక్తి ఉంది, భగవత్ శక్తి ఉంది, కేంద్రీకృతమైంది ఒక చోట. అదే మన పత్రిజీ గారు ఆయన సూచించిన మార్గంలో, పిరమిడ్ మార్గంలో అంటే ఏంటి అంటే ఏ క్షేత్రమైనా కూడా పైనుంచి చూస్తే ఆ పిరమిడ్గానే ఉంటుంది. అందుకని పత్రిజీ గారు మనం కూర్చొని ధ్యానం చేస్తుంటే దేవాలయంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగానే భావించాలి. దానికి దీనికి ఏం తేడా లేదు. అందుకని ఆ పై స్ట్రక్చర్ ఏముందో, ఎలా ఉందో, అందుకని ఒక దేవాలయాన్ని చూసి దాని యొక్క విశిష్టత ఏంటి, ఆ దేవతా శక్తి ఏంటి అని బాల్యంలో తెలుసుకుంటాం. తర్వాత మనం ఒక వయసు వచ్చిన తర్వాత, మైండ్ మెచ్యూరిటీ కలిగిన తర్వాత ఈ భగవత్ శక్తి మనలోనే ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత నేను ఎవరో తెలుసుకోవాలి, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి భావన ఉన్నప్పుడు అది దాన్ని వానప్రస్థాస్త్రం అంటారు. ఇద్దరే ఉంటారు, ఎవరో ఒకరికి కోరుకుంటుంది కదా, ఇద్దరికి ఉండదు కదా. కొంతమందికి ఆడవాళ్ళకి భక్తి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి మగవాళ్ళకు ఉండొచ్చు. అందుకని ఎవరికి ఉందో వాళ్ళు అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళకి వాళ్ళు సహకరించాలి. అందుకని ఈ కుటుంబ బాధ్యత వేరే వాళ్ళు సహకరించాలి. అది ఆ రకంగా అనేక విభాగాలుగా అనేక కోణాల్లో మనకి ఈ హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి మనకి సూచన చేస్తున్నారు. ఓకే. అయితే గురువుగారు, ఇప్పుడు యోగా ధ్యాన పద్ధతిలో హనుమంతుని యొక్క శక్తి గురించి అండ్ తన దగ్గర ఉన్న ఆ విశ్వసనీయమైన శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? హనుమంతుల వారిని ఇప్పుడు కథగా తీసుకున్న లంకాపట్నంలో లంకా దహనం జరిగింది అన్నారు. అందుకే అక్కడ ఆయన వాలానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు రావణాసురుడు వాళ్ళ అనుచరుల ద్వారా. అంటే ఏం చూపిస్తున్నారు అక్కడ అంటే ఆయన శక్తి అంతా ఎందులో ఉంది, హనుమత్ శక్తి అంతా కూడా హనుమత్ వాలంలో ఉంటుంది. అదే మన దేహంలో వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. అందుకని ఇది మన ఇంటెస్టైన్స్ దగ్గర నుంచి బ్రెయిన్ వరకు కూడా ఈ లోపల అన్ని ఆర్గాన్స్, మేజర్ ఆర్గాన్స్ అన్నీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ఈ మొత్తం అన్నిటికీ కనెక్టెడ్ అయి ఉంటుంది. అది 1,60,000 ఫైబర్స్గా ఉంది మన 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 దేహంలో. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది అది. ఒకటే అది ఆ స్టిమ్యుల్ అనమాట. దాన్ని లాంగెస్ట్ నర్వ్ అంటారు. ఓకే. వేగస్ నర్వ్. ఈ రోజున ఈ విద్యార్థులందరూ మన హనుమంతు వారిని, ఆ హనుమత్ దేవాలయం ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ మనం తెలుసుకోవాల్సింది సైంటిఫికల్గా ఏంటంటే, మరి అందరికీ మనం నమ్మకంగా అందరికీ పనులు అవుతున్నాయా? మన విశ్వాసాన్ని బట్టి, టైంని బట్టి అవుతాయి. లంకా నగరము, రాములు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళారు అని అంటే అర్థం ఏంటంటే, లంక అంటే కాలము, కాలాన్ని ఎలా జయించాడు, కాలాన్ని జయించినవాడు ఆంజనేయ స్వామి. అలాగే ఆయన్ని వాయుపుత్రుడు అని అంటారు, శివాంశ సంభూతుడు అంటారు ఆయన్ని. అంటే ప్రతిదీ సూచన అందించారు. సుందరకాండ అంతా కూడా యోగమే. మనం ఏ పేరుని తీసుకుంటే ఆ యోగం. అదే ఆంజనేయ స్వామికి ఇంకోటి, సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు అంటారు. సూర్యుడిని ఒక పండుగ భావించి తినడానికి ప్రయత్నం చేశాడు అని కూడా అంటారు. అంటే అర్థం ఏంటి? సూర్య విజ్ఞానాన్ని పొందాడు, వేద విజ్ఞానాన్ని పొందాడు ఆయన. రాబోయే యుగానికి బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే జ్ఞానం పొందినవాడే కదా ఆ పదవికి అర్హుడు. ఆ రకంగా ఏంటంటే సూర్య విజ్ఞానమే వేద విజ్ఞానం. మనం ఏ వేదాన్ని అనుకుంటున్నామో ఈ వేదం అంతా సూర్య విజ్ఞానమే.
సూర్యకిరణ విజ్ఞానాన్ని వేదం అంటారు. అటువంటి దాన్ని ఆయన జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేశాడు అని అర్థం. పండు నోట్లో పెట్టుకున్నాడు, సూర్యుడిని చూసి పండుగ స్వీకరించాడు అని అంటే ఒక మనిషి అంతటి సూర్యుడిని అయితే అలా తీసుకోలేడు కదా. ఆ ప్రశ్న రావాలి, అది ఏంటి అని తరిచి అందులో ఆ కథలో కానీ ఆ పురాణంలో ఉన్నటువంటి సంఘటనల్ని అడగాలి. మనం తప్పులేదు, ప్రతిదీ పరిశీలించవచ్చు, అడగచ్చు. ఇది సంభవమేనా, ఒక మనిషికి సంభవమా, ప్రతిదీ అడగచ్చు. కానీ ప్రతి దాంట్లో అంతరార్థం ఉంటుందన్నమాట, ఇన్నర్ మీనింగ్ ఉంది. అది మన బాడీకే సంబంధించింది ఈ మొత్తం అంతా. ఇప్పుడు సీత, రాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, మామూలు సీతారామ లక్ష్మణుడు ఆ రకంగా తీసుకున్న. లక్ష్మణుడు అంటే కుండలిని శక్తి, సీత కుండలిని శక్తి. ఈ మొత్తం శేషుడుగా ఆదిశేషుడు, విష్ణుమూర్తి ఎక్కడున్నాడంటే ఆదిశేషుడిగా చూపించారు. అంటే ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత. సీత అనేటువంటిది మూలాధారంలో ఉన్న కుండలిని మాయాశక్తి. పైన ఉన్నటువంటి పురుష స్వరూపం మన బ్రెయిన్ మెయిన్. ఇక్కడ అసలైన సహస్రారంలో పరమాత్మ యొక్క స్వరూపం ఉంటుంది మనకి. ఈ రెండు కలపాలి అంటే అది యోగ మార్గంలో లక్ష్మణుడే మధ్యలో ఉన్నాడు. అందుకని ఆ లక్ష్మణుడు అంటే ఆదిశేషుని యొక్క అంశం. అలాగే మనకి ఈ సహాయం, ఈ లంకలో ఉన్న సీతాదేవిని రాముడికి చేర్చాడు. అంటే అర్థం ఏంటి, ఈ వేగస్నరు మన లోపల ఇంటెస్టైన్ దగ్గర నుంచి పై దాకా వ్యాపించింది. అన్ని ఆర్గాన్స్కి కూడా అది సిగ్నల్స్ పంపుతుంది. మనకి ఇప్పుడు ఏదన్నా ఒకటి దెబ్బ తగిలినా ఏం జరిగినా ఈ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మళ్ళీ సిగ్నల్స్ మనం ఎలా దాన్ని ప్రవర్తించాలి అన్నది కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇప్పుడు ఈరోజు మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది. అది మన లోపల ఈ ఆంజనేయ స్వామి ఆ డెవలప్మెంట్ చేస్తాడు. అందుకని వేగస్నరు మెడిటేషన్గా మనం చేసుకోగలిగితే మనకి ఆ ఆంజనేయ యొక్క శక్తి మనకి మన దేహంలోనే. మనం చిన్నప్పుడు మనం అందరం భక్తులమే. కొంతకాలం వెళ్ళొచ్చు, తర్వాత అవసరరీత్యా ఉద్యోగరీత్యా అన్నిసార్లు ఆ రకంగా పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, తప్పులేదు. కానీ మనం తెలుసుకొని అదే సుందరాకాండని కానీ పారాయణం చేసి, లేకపోతే హనుమాన్ చాలీస అయినా చాలు, శ్రద్ధాభక్తితోటి మనం వారానికి ఓ రోజు పఠిస్తూ ఉంటే, ఇప్పుడు ఆయనకి సమర్పించేటువంటి ప్రసాదాల్లో కూడా ఔషధీ గుణాలు ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఈ కాలానుగుణ్యంగా, ఏ కాలంలో అయితే ఈ హనుమత్ జయంతి జరుగుతోందో ఈ వసంత ఋతువులో జరుగుతుంది. చైత్ర వైశాఖ మాసాల్లో. చైత్రంలోనేమో ఇక్కడ చేస్తున్నారు పౌర్ణమి, చైత్ర పౌర్ణమికి. వేరే చోట వైశాఖ మాసంలో దశమికి చేస్తున్నారు. ఈ రెండు వసంత ఋతువులు వస్తున్నాయి. ఈ వసంత ఋతువులోని ఆ వేడికి తట్టుకోవడానికి మనకి ఏ పదార్థాలు స్వీకరించాలి అన్నది ఔషధీ గుణాలు ఆయన. ఎందుకంటే ఒక లక్ష్మణుడి యొక్క ప్రాణాన్ని బతికించాడు కాబట్టి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి, అంటే సంజీవిని విద్యని ప్రసాదించాడు. సంజీవిని విద్య అంటే మనకి తెలుస్తుంది. ఆ సంజీవిని విద్యలో అన్ని రకాల మన పోషక విలువల గురించి, మన వాటి గురించి, ఆహారం గురించి ఉంటాయి. అందుకని ఆ విద్యను ప్రసాదించాడు. అది కథగా మనం తెలుసుకున్న సంజీవిని పర్వతం ద్రోణగిరిలో ఉంది. ఇప్పుడు అదే ద్రోణగిరి మహావతార్ బాబాజీ దర్శనమిచ్చే చోటు. మరి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఆ పరమాత్మ? మహావతార్ బాబాజీ. మరి ఇది కలుస్తుంది కదా మనకి సైన్స్ ప్రకారంగా. ఆ సంజీవిని అంటే అక్కడేముంది, నేను వెళ్ళొచ్చాను అక్కడికి ఒకసారి ఆయన అనుగ్రహంతో ద్రోణగిరి పర్వతంలో బాబాజీ గుహకి. అందుకని అక్కడ చూసి వచ్చా. ఆ మొత్తం ఔషధి గుణాలు అక్కడ. మనకి ఏ రకమైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధి ఉన్నా ఒకసారి సరిగా మెడిటేషన్ చేస్తే తగ్గుతుందా అంటే, అసలు ఆ అట్మాస్ఫియర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ ఆక్సిజన్ వల్లనే మనకి చాలా వరకు రోగాలు నివారణ అవుతాయి. అక్కడ కొన్ని రోజులు ఉండగలిగితే, వారం రోజుల్లో 15 రోజుల్లో, దాని దగ్గరలో కూడా ప్రాంతాలు ఉన్నాయి ఉండడానికి వీలుగా, ఆయన నుంచి వెళ్ళి రావచ్చు. అలా నేను స్వయంగా ప్రత్యక్షంగా చూసా ఆ ద్రోణగిరి పర్వతాన్ని.
ఆ గుహ దాకా వెళ్ళాలంటే ట్రెక్కింగే, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. నేను ఆ ప్రాంతంలో వెళ్ళా, చూసా. ఆయన అనుగ్రహాన్ని ఆ విధంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగింది. అలాగే ఇప్పుడు ఈ సైన్స్ ప్రకారంగా మనం యూట్యూబ్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీరు ఎడ్యుకేషన్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం ఉందా లేదా అనే పద్ధతి అవసరం లేదు. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ మెడిటేషన్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఏ సైంటిస్ట్ కనుక్కున్నాడో నంబర్ ఆఫ్ సైంటిస్టులు దాని మీద పరిశోధన చేశారు. దాన్ని మనం యోగ మార్గంలో మనం ఈ ప్రశ్న వేయాలి, ఎలా మరి ధ్యానం యోగం ఎలా చేయాలండి అని. ఏ పద్ధతిలో మరి చెప్పారు, బాగుంది. మరి ఆ వేగస్ నర్వ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఆ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని అంటే దీనికి 3 మార్గాల్లో, అంటే చాలా ఉన్నాయి వేరే. పంచముఖ ఆంజనేయ స్వామి అనే పేరు చెప్పిన దాంట్లో కూడా మనకి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా మాది కుర్తాళం, అందుకని మా కుర్తాళ పీఠంలో వాసుదేవానంద భారతి అని హనుమత్ ఉపాసకులు. ఆయన 40-50 సంవత్సరాల నుంచి హనుమత్ ఉపాసకుడు. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా ఒక గురువు దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మన ఆరోగ్య సమస్య గురించి దేనికైనా కానీ వెళ్ళొచ్చు అంటే ముందుగా మనం ఒక 41 రోజులు సాధన చేసి వెళ్ళాలి. గురు అనుగ్రహం పొందాలంటే ప్రతి వాళ్ళు పొందొచ్చు. మనం కొంత సాధన చేసి 41 రోజులు వాడు ఏ మార్గంలో ఉంటే అది, భక్తి మార్గంలో ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవచ్చు. లేదు యోగ ధ్యానంలో ఉంటే ఈ హనుమంతులు ఏవైనా ఏ నామమైనా ఏ మంత్రమైనా ఓంకారంతో మొదలవుతుంది. హనుమంతుల గారు కూడా ఓంకార స్వరూపుడే, గణపతి ఓంకార స్వరూపుడే. అందుకని ఈ ఓంకారాన్ని, ఈ ఓంకారం ప్రణవం అంటారు. ఈ ప్రణవ సాధన అందరూ తెలుసు. ఓంకార సాధన వాళ్ళు తెలిసిన పద్ధతిలో చేయొచ్చు. ఎలా చేసుకున్నా కలుగుతుంది. ఓంకారం 9 సార్లు ఓంకారం చేసుకోవచ్చు షణ్ముఖి ముద్రతోటి. అంటే కళ్ళు 2 చెవులు 2 ఈ 6 మూసి చేయగలిగిన వాడు. లేని వాళ్ళు ఈ 2 మూసుకొని ఈ 2 కొద్దిగా మరి ఒకేసారి ఉక్కిరిబిక్కిరి అవుతారు కాబట్టి జస్ట్ టచ్ చేసి నాసికారంధ్రాల మీద. ఇది బెస్ట్ ప్రణవంలో ఓంకార సాధనలో పర్ఫెక్ట్ ఓంకార సాధన ద్వారానే మనకి అన్ని రకాలైనటువంటి ఫలితాలు, శారీరక ఉపశమనము, మానసికమైనటువంటివి కూడా అన్నీ నివారణ అవుతాయి. అంటే 41 రోజుల పాటు 41 రోజుల పాటు ఇటువంటి సమయాలు కనుక తీసుకుంటే ఇంకా బాగా, అంటే ఆ హనుమత్ జయంతి వచ్చే లోపు ముందు నుంచి 41 రోజులు ఆ రోజుతో పూర్తవుతుంది అన్నమాట. అలా ఇది 3 రకాలుగా ప్రాణాయామపూర్వకంగా ఈ యోగ ధ్యాన పద్ధతిలో భ్రామరి ప్రాణాయామం ఉంది, అది ముక్కుతో చేసేది. ఆ తర్వాత ఈ ఉద్గీత ప్రాణాయామం ఉంది, ఇది గొంతుతో చేసేది. ఒకటి గొంతుతో చేసేది ఉంది, ఒకటి ముక్కుతో చేసేది ఉంది, ఒకటి నోటితో చేసేది ఓంకారం. అలా ఈ అవయవాల్ని మనం ఉపయోగించుకొని ఈ ప్రాణాయామ పద్ధతిలో ఎప్పుడు యోగ ధ్యానం చేయాలన్నా సింపుల్ ప్రాణాయామం అన్నా చేయండి. మామూలు వాళ్ళకి ఇవన్నీ మరి తెలియదండి మేము చేయలేమన్నా కూడా అనులోమ విలోమ ప్రాణాయామం మస్ట్ అండ్ షుడ్. ప్రతి వాళ్ళు ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాయామం చేసుకొని సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు మన భక్తి ప్రకారంగా ఏ దేవత పండగ వచ్చినా ఆ దేవతని మనం ఆశ్రయిస్తున్నా, ఆ దేవత మంత్రం ద్వారా చేసినా ఏదైనా తప్పు లేదు. వారి వారి భక్తి విశ్వాసాన్ని బట్టి భక్తి, జ్ఞాన, యోగ 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతుల్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఇవి ఏవైతే 3 యోగాలు ఉన్నాయో దీని ద్వారా మనం గురువుని ఆశ్రయించి అక్కడ కూడా మనం జ్ఞానాన్ని పొందొచ్చు. లేదంటే ఇంకేమైనా నియమ నిష్టలు ఉంటాయా గురుగారు? అంటే గురువు లేని వాళ్ళకి గురువు లేకపోయినా ఆంజనేయ స్వామినే గురువుగా భావించండి, రాముల వారినే పరమాత్మ స్వరూపంగా భావించండి. ఎందుకు ఆయన చూపించాడు కదా, మన హృదయంలోనే రాముడు ఉన్నాడు, అంటే ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆయన అదే ఆ రామాయణంలో కథగా చూపించినప్పుడు మనకి అంగుళీకం ఉంగరాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చాడు అని ఉంటుంది. రాముల వారు
అంగుళీకాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చాడు అంటుంది. అందులో అంతరార్థం ఏంటంటే భగవంతుడు అంటే పురుషుడు, పురుష సూక్తం. రాముడు కానీ శివుడు కానీ ఎవరైనా ఏ పరమాత్మ స్వరూపాన్నైనా మనం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ పూజించేటప్పుడు పురుష సూక్తంతో పూజిస్తారు. అందులో మొట్టమొదటి శ్లోకమే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అచ్చతిష్ట దశాంగుళం. అక్కడ కూడా అంగుళం ఉంది, రహస్యం ఉందా లేదా? దశాంగుళం ఉంది, వివరం ఉంది అక్కడ. ఎక్కడ అంగుళం అని మీకు వేదంలో చెప్తే దశాంగుళము ఏంటండి? ఆ దశాంగుళము, ఆ అంగుళం ఏంటి అని అంటే ఈ జీవుడు పరమాత్మ, జీవాత్మకి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని తెలియజేశాడు రాములు వారు ఆంజనేయ స్వామికి. మొట్టమొదట మరి ఆయన పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు కదా, అంటే పరమాత్మ జ్ఞానం ఆయనకుంది, జీవ జ్ఞానం ఈయనకుంది. మనమంతా జీవులం, అందుకని ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నాం. ఎవరినైనా ఆశ్రయిస్తున్నప్పుడు ఈ దశాంగుళం ఏంటండి? అంగుళం అన్నారు, దశాంగుళం అన్నారు. ఏంటండి దశాంగుళం అంటే జీవుడు అనేపడేటువంటి వాడు తల్లి గర్భం నుంచి మనందరం వచ్చినప్పుడు కనెక్షన్ ఎక్కడుంది? నాభి దగ్గర. ఈ నాభి నుంచి నాభి జీవాత్మ స్థానం, ఆత్మ యొక్క స్థానం దహరం. దీనికి 10 అంగుళాలు ఉంటుంది అని చెప్పారు. అంత కరెక్ట్గా మన వాళ్ళు కొలిసి లోపల, అంటే బయట మనిషి ఆకారానికి ఇండిఫరెంట్గా కనపడ్డా లోపల ఇక్కడ నాడి నుంచి ఇక్కడ నాడికి 10 అంగుళం ఉంటుంది. ఓకే, ఎంత కరెక్ట్గా కొలతలతో సహా మన వాళ్ళు చెప్పారు. అదేని ఆంజనేయ స్వామి అంటే వేగస్ నర్వ్. అదే ఈ రాముల వారు సీతాదేవి అని అంటే ఈ ఆత్మస్వరూపం. మొదట ఆత్మస్వరూపం తెలిస్తే పరమాత్మ స్వరూపం తర్వాత తెలుస్తుంది. అందుకని ఇది దశాంగుళం. అందుకని ఈ నాభి చక్రం నుంచి అనాహత చక్రం దగ్గరికి రావడమే కష్టం మనుషులందరికీ. ఏమంటే మేము మాకు కొండలు జాగ్రత్త అయిపోయింది, మేము పైకి వెళ్ళాం అదే ఎంతోమంది చెప్తుంటారు. అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. ఈ 3 చక్రాలు మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాలు శుద్ధి అయితే తప్ప మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేము. అందుకని ఇవన్నీ ఈ పదార్థాలు కానీ ఈ సాధనలు కానీ ఎందుకు ఇచ్చారంటే మనని మనం శుద్ధి చేసుకోవడానికి. బాహ్య శుద్ధి అంతర్శుద్ధి జరిగితేనే మనకి యోగంలో వాళ్ళకి కావాల్సిన అనుభవాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఆనందం కానీ శాంతి కానీ ఏదైనా కలుగుతుంది. బాహ్యంగా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో శరీరం శుద్ధి పడడానికి అంతర్శుద్ధి కూడా దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. ధ్యాన పద్ధతి అనేది దీనికి ఉత్తమమైన మార్గం. ధ్యాన పద్ధతి ద్వారా యోగ ధ్యాన పద్ధతిలో మనం ప్రతి వాళ్ళు కూడా పొందొచ్చు, లాభాన్ని పొందొచ్చు. గురుగారు, అయితే యువత ఇప్పుడు ధ్యాన యోగ పద్ధతుల ద్వారా మనము ఆ భగవంతుణ్ణి మనము దగ్గరగా అవ్వచ్చు అనేసి మీరు చెప్తున్నారు. నేటి యువత ఓన్లీ ఇది ఒక హనుమత్ జయంతి కానీ ఏదైనా ఒక సెలబ్రేషన్స్ లాగా చేస్తూ ఉంటారు. దాని విశిష్టత గురించి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలుసుకోరు జనాలు. అయితే మరి ఆ యువతకి మనము ఎలాంటి పద్ధతుల ద్వారా మనం వారికి దీని విశిష్టత గురించి తెలియచేయాలి అంటారు? ఆంజనేయ స్వామి అంటే వాయుపుత్రుడు అన్నాం, చెప్పాం కదా. వాయుపుత్రుడు హనుమాన్ అంటారు. ఆ తర్వాత ఆయన ద్వారా మనకి ధైర్యము, యశస్సు, కీర్తి, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో మనం చదువుతూ ఉంటే, ఆ తర్వాత గ్రహాలు, ఏ నవగ్రహాలకు కూడా అధిపతి ఆయన. అందుకని ఈ గ్రహాలు ఏమి మనని చేయలేవు. మనం మామూలుగా ఆయన్ని ఓ మంత్రం ద్వారానన్నా తీసుకొని సాధన చేయొచ్చు, లేదా ఒక గుడికి ప్రదక్షిణాలు చేస్తూ అన్నా సాధన చేయొచ్చు, లేదు ఇలా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవచ్చు. ఓ 40 రోజులు ఎంతో మనం నియమం పెట్టుకొని మనకి మనమే నియమం పెట్టుకోవాలి. దీక్ష అనేటువంటిది ఓ గురువు ఇస్తాడా అంటే దీక్ష ఎవరు పాటించవలసింది? సాధకుడు. అదే గురువు ఉన్నా లేకపోయినా ఏకలవ్యుడిలాగా లేదా పత్రికారినే గురువుగా భావించిన యోగ ధ్యాన పద్ధతిలో ఎవరినైనా అలాంటి మహానుభావులు వీళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని గురువుగా భావించవచ్చు. కానీ మనం చేసే దీక్షలోనే మొట్టమొదటి అంతా ఉంటుంది, రహస్యం అంతా మన దీక్షలో ఉంటుంది. దీక్ష అంటే పట్టుదలగా అంటే అభ్యాస వైరాగ్య. భగవద్గీత ప్రామాణికంగా
మీరు ఏం సాధించాలన్నా అభ్యాస వైరాగ్యం అన్నాడు. వైరాగ్యం అంటే సత్యాన్ని తెలుసుకోవడం, వేరే కాదు. ఇప్పుడు చెప్పే కదా, బ్రహ్మచర్యం అన్నా గృహస్థాశ్రమం అన్నా పంచాశ్రమాలు అంటారు. ఈ పంచముఖ అంటే అర్థం ఏంటంటే ఏ దేవత అయినా, ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అనే పేరుంది. ఈ ఆంజనేయ స్వామి ఏంటంటే వాయుపుత్రుడు కాబట్టి ఆయన ఏం సూచిస్తాడు? 5 ప్రాణాల విశిష్టత సూచిస్తున్నాడు. కనీసం మనం ఒక ప్రాణాన్ని కూడా ఉపయోగించుకోవటం లేదు, కేవలం ఉచ్ఛ్వాసానిశ్వాసాలనే ఉపయోగిస్తున్నాం, అది కూడా గమనిస్తున్నాం అంతే. కానీ అసలు లోపల మనకు ప్రాణాలు 5 ఉన్నాయి. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఈ 5 ప్రాణాల గురించి కనుక మనం ధ్యానం చేయగలిగితే ఈ విధంగా ఒక భగవశక్తి యొక్క 5 శక్తుల్ని మనం మనలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, అది ఆ రకంగా యోగ ధ్యాన పద్ధతిలో ఉన్నవాళ్ళు ఈ ప్రాణం యొక్క రహస్యాలను తెలుసుకోవాలి. అది ఎంత ఇక్కడ లోపల మనం చేసేదేం లేదు కదా, చేతుల కాళ్ళతో ఏం చేసేది లేదు కదా, ఇంకా వాటిని బంధించడమే కదా. అందుకని వీటిని డిస్టర్బ్ కాకుండా ఒక ఏ ఆసనాన్ని వేసుకోండి. ఎందుకు? కాళ్ళు విడిగా ప్రాణశక్తి అంతా మన లోపల నుంచి ఇలా పైనుంచి వస్తుంది ఎనర్జీ, అందరికీ కూడా సూర్య భగవాను నుంచి వస్తుంది. ఆ వచ్చిన ఎనర్జీ ఈ అవయవాల ద్వారా వెళ్ళిపోతుంది, ఈ వాక్కు ద్వారా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అందుకని మౌనం పాటించమన్నారు. మీరు కేవలం మౌనం పాటించిన 40 రోజులు మీరు ఏం చేస్తారనేది వదిలేసిన మీకు అంత శక్తి వస్తుంది. ఓకే, అందుకని ఆయన్ని ధ్యానం ఎప్పుడు కూడా చాలా వరకు ధ్యానం చేసే పోస్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో ఉంటాడు. అందుకని మనకు చెప్తున్నాడు, కొంత సమయం అయినా మీరు ధ్యానం చేసుకోండి, మౌనంగా ఉండండి, మీ శక్తిని మీరు కాపాడుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి లోపల ఏం జరుగుతోంది, ఏ ప్రాణం ఎప్పుడు ఎలా ప్రసరిస్తోంది. ఈ 5 ప్రాణాలు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు మూలాధారంలో అపాన ప్రాణం ఉంటుంది. దాని తర్వాత మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి 6 గంటల ప్రాణం ఉంటుంది. ఈ 5 ప్రాణాలు 5 తత్వాలకి సంబంధం ఉంది. పంచతత్వాలకి: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. వీటికే ఆ పేర్లు పెట్టారు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అని. అదే ఇవి మన దేహంలో ఈ 24 గంటల్లో మూలాధారంలో 40 నిమిషాలు, స్వాధిష్టానంలో 6 గంటలు, మణిపురంలో 6 గంటలు, అనాహతంలో 6 గంటలు, ఈ 18 గంటలు దాటాక ఈ పైన విశుద్ధి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ 1 గంట, ఆజ్ఞలో 1 గంట, సహస్రాల్లో 1 గంట ఉంటుంది. ఓకే, అందుకని ఇక్కడి నుంచి శిరోభాగం అంతా ఉదాన ప్రాణం అన్నారు. ఇక్కడి నుంచి కంఠం నుంచి ఉదాన ప్రాణం ఎప్పుడు ఉంటుంది? మరి ఇప్పుడు చివరి 3 గంటల్లో ఉంటుంది. రోజులో చివరి 3 గంటల్లో ఉదాన ప్రాణం ఉంటుంది. అందుకే అసలు బ్రాహ్మీ ముహూర్తం అదే అన్నారు. అప్పుడు ధ్యానం చేస్తే మీకు ఉదాన ప్రాణమే యాక్టివేట్ అవుతుంది. ఉద్యానం అంటే ఏ ఆంజనేయ స్వామి అయితే విమాన మార్గంలో అప్పుడు మరి విమానాలు లేవు కదా, పుష్ప విమానం అన్నారు, అప్పుడు అలా పేరు పెట్టారు. మరి ఇక్కడ ప్రామాణికంగా ఇక్కడి నుంచి ఆయన ఒక జంప్ చేస్తే అక్కడికి వెళ్ళగలిగాడు. అదే అది మనం కూడా అలా యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. ఎప్పుడు? ఈ ఉదాన ప్రాణం ఉన్నప్పుడు, కంఠం నుంచి ప్రాణం ప్రసరిస్తున్నప్పుడు మనం ఇక్కడే కూర్చుంటాం, మనం ఏ లోకాల్లో ఏం జరుగుతుందో వెళ్ళి చూసి రావచ్చు. ఈ వ్యానం అంతా ఉంది, దాని కిందిది ఉదాహరణ, కిందిది వ్యానం. వ్యానం దేహం అంతా ప్రసరిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు? నేను ఎవరిని అంటే వ్యాన ప్రాణాన్ని అన్నాడు. అందుకని శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం మనకు కలిగితే ఈ వ్యాన ప్రాణం అంతా, దేహం అంతా మీరు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని మీరు భావిస్తే మీ ప్రాణం ఏ అవయవానికి వెళ్ళాలో ఆ అవయవానికి వెళ్తుంది. ఇది ప్రాణాయామం ప్రక్రియల్ని బాగా చేస్తే సంభవమే. దాని కిందిది దానికన్నా అదేమో హయ్యర్ పర్సన్స్, పై 2. లేదంటే మేము సామాన్యంగానే కనీసం మామూలు జీవితాన్ని కొనసాగిస్తూనే శాంతిగా ఉండాలి అనుకున్నవాడు సమాన ప్రాణం. అందుకని నాభి చూపిస్తున్నాడు ఆయన. అంటే వేరేస్తున్నాడు అంటే నాభి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సెన్సేషనల్ ఫీలింగు.
ఈ వేగస్ నర్వ్ మెడిటేషన్ ఎక్కడి నుంచి చేయాలండి అంటే మీరు నాభి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇదే ఆంజనేయ స్వామి రామ మంత్రాన్ని చేశాడు, రమ్ అనే బీజాన్ని చేశాడు అని అర్థం. రమ్ అనేటువంటిది నాభి. అందుకని మొట్టమొదట మనం దేన్ని శుభ్రం చేసుకోవాలి, ఏ చక్రాన్ని క్లీన్ చేయాలి? నాభి చక్రాన్ని. దీనికి అనేక రకాల ఆయిల్స్ అన్నీ పనిచేస్తాయి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదము, ఇలా ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో ఆ 2 డ్రాప్స్, జస్ట్ 2 డ్రాప్స్ దాంట్లో నాభిలో రాత్రిపూట పడుకోబోయే ముందు వేస్తే మన బాడీ క్లీన్ అయిపోతుంది. అదే నాభి చక్రాన్ని క్లీన్ చేసుకోవడానికి అనేక విభాగాలుగా ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని ఇప్పుడు ఇలా ఏ పండగ వచ్చినా ఇదేంటి, దీని విశిష్టత ఏంటి, హనుమత్ జయంతి యొక్క విశిష్టత ఏంటి అంటే పూర్తిగా యోగం ధ్యానం చేసుకోమనే సూచన. ఓకే. త్వరగా మీరు భక్తిలో మార్గంలో ఉండి ఉత్సాహం కోసం అందరి జనంతో మనం కూడా పార్టిసిపేట్ చేయడం ఉత్సాహం కోసమే. కానీ మనం ఒక పక్క రోగంతో ఉండి సమస్యలతో ఉన్నవాడు ఎంత ఉత్సాహంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసినా మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత వీడి రోగం వీడిదే. మరి దీనికి సమాధానం వీడి తొక్కోవాలి, కానీ వీడు ఇలా సామూహికంగా ఎన్ని చేస్తే లాభమేముంది? తప్పు లేదు, ఉత్సాహం వస్తుంది, మీకు ఎందులోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన సైన్స్ తెలుసుకుంటే మన బాడీని మనం క్లీన్ చేసుకోవచ్చు, మన మైండ్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇందులో ఈ రకంగా ఒక్కొక్క పేరుకి మన వాళ్ళు పరిశోధన చేశారు. అంటే మన ఈ వేగస్నరుని ప్రాణశక్తి అని దీన్ని అంటారు, సంజీవిని విద్య అని దీన్ని అంటారు, వేగస్నరు మెడిటేషన్ అని దీన్ని అంటారు. ఇలా గాయత్రి అన్నా ఇదే, ఆంజనేయ స్వామి అన్నా ఇదే. మనం ఏ దేవతా పేర్లు బయట పెడుతున్నామో ఆ దేవతా శక్తి మన లోపల ఈ వేగస్నరుగా ఉంది. రైట్. అదే సార్, అయితే యోగా పద్ధతిలో మనం ఇవన్నీ యోగా ధ్యాన పద్ధతిలో ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఒక బాహ్యంగా చేసుకునే ప్రతి ఒక్క పండగ కావచ్చు, ప్రతి ఒక్క పర్వదినం కావచ్చు, దాన్ని కూడా మనం ప్రాక్టికల్గా మనం చూడొచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే చివరిగా సార్, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే హనుమంతుడి నుంచి ఏం నేర్చుకోవాలంటారు? హనుమంతుడు విశ్వాసపాత్రుడు, తన సర్వస్వం కూడా శరణాగతి భక్తి మార్గంలో ఆంజనేయ స్వామిని చూసి మనం నేర్చుకోవాలి, ఆయన ధ్యానముద్రని చూసి నేర్చుకోవాలి, ఆయన స్వరూపాన్ని తదేకంగా ధ్యానం చేయాలి, ఆయన వాలాన్ని ధ్యానం చేయాలి. ఎక్కువగా ఆయన యొక్క వాలాన్ని ధ్యానం చేస్తున్నంత మాత్రం చేతనే మన లోపల వేగస్నరు యాక్టివేట్ అవుతుంది. దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ పోతాయి. ఎప్పుడైతే మనకి నర్వ్ సిస్టమ్ క్లియర్గా ఉందో బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్గా ఉంటుంది. ముందు సైన్స్గా మనం అవగాహన చేసుకోవాలి. ఆయన చదివిన మంత్రాన్ని మనం కూడా చదవచ్చు, రామ మంత్రం అందరికీ. ఇది రామ అనేటువంటి మంత్రం ఎవరైనా పఠించవచ్చు. ఓం నమ శివాయ ఎలా ఉందో రామ మంత్రం అండి. రమ్ అనేటువంటి బీజం రామ మంత్రం నాభి చక్రం దగ్గర మనం చూపుడు వేళ్ళ రెండింటిని టచ్ చేసి యోగ ధ్యాన పద్ధతిలో యావత్ మానవాళి కూడా మతభేదం కూడా లేకుండా, ఎందుకంటే మన ఇప్పుడు ప్రస్తుతం అన్వేషిస్తుంటే అనేక చోట్ల రామాలయాలు, దేవతా విగ్రహాలు ప్రపంచం మొత్తం కూడా ఆర్కియాలజికల్ వాళ్ళు వెతుకుతుంటే దొరుకుతున్నాయి కదా. అంటే ఒకప్పుడు ఈ భూమండలం అంతా కూడా ఒకే రాజ్యం పరిపాలించింది, ఒకే రకంగా ఉంది. ఇది తర్వాత ద్వీపాలుగా కొంత ఈ సముద్రము భూమి కదలడం మూలకంగా విడిపోయిన కారణంగా అనేక దేశాలుగా పేర్లుగా అయినాయి, రాజ్యాలుగా. అంతేగాని యావత్ భూమండలం అంతా ఒకే పరమాత్మ. ఆయన్ని వాళ్ళ భాషలో వాళ్ళకి సౌండ్ సిలబల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకంటే ఇలా రమ్ అనే బీజము రామ అనేది ఉంది, వాళ్ళ భాషలో ఉన్నాయి. పార్సీ భాషలో ఏ భాషలో ఉంటే ఆ భాషలో పట్టినవాడిని సౌండ్ సిలబస్ అంటారు. ఆ సిలబల్స్ వాళ్ళు పాటిస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఆ ఉపయోగాలు పొందుతున్నారు, ఆ మెడిటేషన్స్ చేస్తున్నారు, ఆ ఓంకార సాధన చేస్తున్నారు. అందుకని ఈ రకంగా ధ్యానంలో ఓంకార సాధన వరకు వెళ్ళాలి అంటే మనం కొంత ఈ రమ్ అనే బీజాన్ని కానీ
రామ అనే మంత్రాన్ని కానీ లేదా సోహం సాధనని కానీ ఈ సుందరకాండలో వాల్మీకి రహస్యంగా ఈ మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు. సోహం హంస హంస సోహం అని, దాన్ని అజప గాయత్రి అని కూడా అంటారు. అదే సాధన చేసేవాళ్ళు, సోహం సాధన చేసేవాళ్ళు కూడా సోహం సాధన చేసుకోవచ్చు. ఆ ఆంజనేయ స్వామిని ఫోటో పెట్టుకొని ఆయన్ని ధ్యానం చేస్తూ సోహం సాధన చేయొచ్చు, రమ్ అనేటువంటి బీజ సాధన చేయొచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ అవసరాలని బట్టి మనకి ఈ రకంగా 4 మార్గాల్లో ఆయన్ని ధ్యానం చేయొచ్చు అని మనకి పెద్దలు మహానుభావులు వాళ్ళు మార్గదర్శనం చేశారు, ప్రామాణికంగా రాశారు మన వేదాల్లో పురాణాల్లో. ఈరోజు సైంటిస్టులు కూడా వాటిని పరిశోధన చేశారు. ఓకే. సో హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి విశిష్టత గురించి, యోగా ధ్యాన పద్ధతిలో మనము భగవంతుడికి ఎలా దగ్గర కావచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. అందరికీ మరోసారి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని, అందరూ ఆత్మబలంతో ఉత్తేజంగా ఉండాలని అది రాముల వారిని ప్రార్థిస్తున్నాం. కృతజ్ఞతలు. చూసారు కదండి, హనుమత్ జయంతి సందర్భంగా ధ్యాన మారుతి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.